అయితే ఈ గ్రామదేవతను పెట్టుకున్న తర్వాత వారు గ్రామదేవతను పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ గ్రామదేవతతో పాటు ఆంజనేయ స్వామి రావడానికి విశేషమైన కారణం ఏంటంటే ఇక్కడ గౌడ్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే భిక్షపతి గౌడ్ గారు అని చెప్పేసి ఒక దాత, వారికి కంటిన్యూగా మగ సంతానమే కలిగింది, 7 మంది మగ సంతానం. నాకు ఆడపిల్ల జన్మించినట్లయితే కనుక నేను ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని వారు దండం పెట్టుకోవడం జరిగింది. అయితే వారు కోరుకున్నటువంటి ఆ సంకల్పం చాలా విశేషంగా స్వామివారు అనుగ్రహించి ఆడపిల్లను 8వ సంతానంగా వారికి ప్రసాదించడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి కూడా అంజమ్మ అని పేరు పెట్టుకొని ఆమె పేరు మీద ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ వారు ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఆంజనేయ స్వామి రావడంతో చక్కగా మిగతా వారందరికీ కూడా కొంత ఒక ఆనందం అనేది రావడం, దాంతోపాటు రామభక్త కబీర్ సమాజ్ అని చెప్పేసి కబీర్ స్వామి వారిని కూడా వారు ఇక్కడ ప్రతిష్ఠించుకొని ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా కబీర్ మహారాజ్కి జపాలు భజనలు చేస్తూ అట్లా మిగతా భక్తులందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. కాలక్రమేణా కొంత అందరూ కూడా అంటే ఒకరికి నలుగురికి 10 మంది 40 మంది అట్లా రావడం ప్రారంభమైంది.